తెలంగాణలో చికెన్ షాపులు మూతపడ్డాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చే లాభాల వాటాను తగ్గించడాన్ని నిరసిస్తూ బంద్లో పాల్గొన్నట్లు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిరవధిక సమ్మెలో తెలంగాణలోని దాదాపు 1,00,000 వరకు రీటైల్ షాపుల నిర్వాహకులు పాల్గొంటున్నారు. పౌల్ట్రీ కంపెనీల గుత్తాధిపత్యంతో ఇష్టారాజ్యంగా చికెన్ రేట్లు పెంచుతున్నారని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. తగ్గించిన మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని తెలిపింది. చికెన్ ప్రియులు తమ బంద్కు సహకరించాలని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గతంలో కిలో చికెన్పై రీటైలర్లకు కంపెనీలు 26 రూపాయల మార్జిన్ను ఇచ్చేవి. ప్రస్తుతం ఆ లాభాన్ని కంపెనీలు కిలోకు 16 రూపాయలకు తగ్గించారని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు, మున్సిపాలిటీ ట్యాక్సులు, కార్మికుల జీతాలు పెరగటంతో తక్కువ లాభంతో నిర్వహణ తమకు తలకు మించిన భారంలా తయారైందని రీటైల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీటైల్ వ్యాపారులకు ఇచ్చే కమిషన్ను కనీసం 30 రూపాయలకు పెంచాలని తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ విక్రయాలతో పాటు అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గత 6 నెలల నుండి మాకు చికెన్ షాపు రిటైల్ సంస్థకు మార్జిన్ జరిగింది. మాకు ఏదైతే మార్జిన్ ఇస్తున్న కంపెనీ కోళ్ళు సప్లై చేసే కంపెనీ వెనుకప్ కంపెనీ ఉందో, కోడి పుట్టినప్పటి నుంచి అదే కంపెనీ రేటు డిసైడ్ చేస్తాయి. వాళ్ళే పేపర్ రేట్ డిసైడ్ చేస్తారు. మాకు గత 6 నెలల నుండి భారీ ఎత్తున మార్జిన్ తగ్గించారు. నిరసనగా 1వ తారీఖు నుంచి తెలంగాణ మొత్తం అన్ని డిస్టిక్ల సమన్వయం చేసుకొని బంద్కు పిలుపునియడం జరిగింది. మా మార్జిన్ మాకు వచ్చే వరకు ఏడ కూడా ఒక్క షాప్ కూడా తెరవకుండా నిరవధిక బంద్కు పిలుపునియడం జరిగింది. హైదరాబాద్ కర్మాన్ ఘాట్లో చికెన్ షాప్ ముందు వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. కర్మాన్ ఘాట్లో స్నేహ పౌల్ట్రీ అవుట్లెట్ ఓపెన్ చేసి చికెన్ విక్రయిస్తున్నారు. దీంతో అక్కడికి వెళ్లిన చికెన్ షాప్ యజమానులు షాప్ ఎందుకు తెరిచారంటూ ప్రశ్నించారు. షాప్ మూసివేయాలని చికెన్ రీటైల్ వ్యాపారులు డిమాండ్ చేశారు. బలవంతంగా స్నేహ చికెన్ అవుట్లెట్ మూసివేతకు వ్యాపారులు యత్నించారు. అవుట్లెట్ ముందు రీటైల్ వ్యాపారులు ఆందోళన చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంపెనీలు మాత్రం యథేచ్ఛగా ఈ కంపెనీ అవుట్లెట్ తెరిచి జనాలకు విరుద్ధంగా మన కోరికలకు విరుద్ధంగా అంటే వాళ్ళ రేట్లను ఎప్పటికప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చి పెంచుకుంటూ ఈ రోజు మేము అడుగుతున్నామని చెప్పి 3 రోజుల కింద రేటు నింపి ఇలా లెక్కలు చెప్తున్నారు. ఇన్ని రోజులు ఈ లెక్కలు ఎక్కడ పోయినాయి? ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే ఈ లెక్కలు? లెక్క చెప్తున్నారు. మేము రోడ్ల మీద పడి షటర్ కిరాలు కట్టలేని పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు మార్జిన్ లేకున్నా పర్వాలేదు, మా కొత్త ప్రాపర్టీ మేమే కోళ్ళు పెంచుతున్నాం, మేమే చేసుకుంటాం, మాకు ప్రాపర్టీ కోళ్ళ మీద ఉంది కాబట్టి మేము మార్జిన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు మొండి వైఖరితో ఉన్నారు. ఈ మొండి వైఖరిని ఎమ్మటే వాళ్ళు తక్షణమే దీనిపై చర్య తీసుకొని ఈ కంపెనీ అవుట్లెట్ ఈ రోజు ఏప్రిల్ 1 బంద్ అని పిలుపునిచ్చినా కూడా వాళ్ళు బంద్ చేయకుండా వాళ్ళు షటర్లు తీసి నడిపిస్తున్నారు. యథేచ్ఛగా షాపులు నడిపిస్తున్నారు. దయచేసి కంపెనీ వాళ్ళకి చెప్పేది ఒకటే, ఈ షటర్లు బంద్ చేసి మాకు మద్దతు తెలపాలని కోరుకుంటాం. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఏదైతే తగ్గించిన మార్జిన్ కి సంబంధించి ఇవాళ ఇటు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. అంటే ఎన్ని రోజుల పాటు సమ్మె ఇలా కొనసాగనుంది? వాళ్ళు ఏమైనా పౌల్ట్రీ యజమానులతో చర్చలు జరిపే అవకాశాలున్నాయా? ఏమంటున్నారు? చికెన్ మార్జిన్ విషయంలో ఇటు చికెన్ షాప్తో పాటు పౌల్ట్రీ సంబంధించిన కంపెనీల మధ్య వివాదం కొనసాగుతుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ అంశానికి సంబంధించి కూడా వివాదం కొనసాగుతుంది. ఉన్న పలంగా తమ మార్జిన్ తగ్గించాలంటూ కూడా చికెన్ షాప్ నిర్వాహకులు కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాప్ల బంద్కు పిలుపునిచ్చారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని స్నేహ చికెన్ అవుట్లెట్ వద్ద ఉధృత చోటు చేసుకుంది. నిన్నటి వరకు బంద్ చేస్తామని చెప్పి ఈరోజు షాపు ఓపెన్ చేయడంతో కూడా మిగతా షాప్ సంబంధించిన నిర్వాహకులంతా కూడా ఆందోళన చేశారు. ఒకసారిగా ఉధృత చోటు చేసుకునే పరిస్థితి చూసుకోవచ్చు. విజయస్లో వందలాది మంది సంబంధించిన వివిధ ప్రాంతాలకు సంబంధించి చికెన్ షాప్ నిర్వాహకులంతా కూడా స్నేహ అవుట్లెట్ వద్ద ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి చెప్పండి సార్, మీకు సంబంధించి ఎందుకు పౌల్ట్రీ కంపెనీలకు సంబంధించిన మార్జిన్ విషయంలో వివాదం చెలరేగుతుంది? ఏంటి కారణం? ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తాన్ని కూడా స్టేట్ లెవెల్లో
విలేజ్ల నుంచి డిస్టిక్ల నుంచి మండలాల నుంచి అందరు పిలుపునిచ్చడం జరిగింది. మా సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగినాయి. అందరూ బంద్ చేసినాక కూడా ఓన్లీ స్నేహ అవుట్లెట్ అనేది వాళ్ళ వ్యక్తిగతం కోసానికి తెరిచి ఈ అల్లర్లు సృష్టిస్తున్నారు. దయచేసి కూడా మేము సార్లు కూడా రిక్వెస్ట్ చేసినాం. నిన్న నైట్ కూడా ఫోన్ చేయడం జరిగింది. అన్ని విధాలు కూడా మేము చెప్పినాం. మళ్ళీ పబ్లిక్లను రెచ్చగొట్టనీకే, మా చికెన్ షాపులను రెచ్చగొట్టనీకే ఇలా షాపులు తెరిచి మా భయభానికి గురి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి పౌల్ట్రీ కంపెనీలు మీకు ఎంత మార్జిన్ ఇస్తాయి, ఎంత తగ్గించాయి? గతంలో 35 రూపాయల నుంచి 28 రూపాయల వరకు వచ్చేది వేట్లా దిశయంగా. ఇప్పుడు 14 రూపాయలు 15 రూపాయలు వేట్లా వస్తుంది. మేము దానికి ఏం అడిగినామో 10 రూపాయలు పెంచి ఇవ్వండి సార్. రెంట్లు పెరిగినవి, శాలరీలు పెరిగినవి, ఇయర్ 10% పెరుగుతుంది. దయచేసి దాని గురించి మీరు ఆలోచించండి సార్. మా ప్రాబ్లం మీరు ఆలోచించండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. కంపెనీకి లెటర్ ఇవ్వడం జరిగింది, లిఖిత లెటర్ ఇవ్వడం జరిగింది. అన్ని విధాలుగా మేము మాట్లాడొచ్చినాక కూడా వాళ్ళు వైఖరణ మారలేదు. ఎన్నిసార్లు చెప్పొచ్చినా మా కడుపులు చిన్న వ్యవస్థలను పోవాలి, వాళ్ళు ఎంతసేపు ఆన్లైన్ బిజినెస్కి, గ్లోబల్ బిజినెస్కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళదే బిజినెస్ ఉండాలి, అవుట్లెట్లలోనే రీటైల్ కౌంటర్ ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అది మొండి వైఖరణ బాగుండదు. ఎందుకంటే దీంట్లో 2 లక్షల మంది రీటైల్ కౌంటర్ ఉంది. వాళ్ళ కడుపులకు మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మంచి వ్యవస్థ ఉంది కాబట్టి మంచి నేమ్ ఉంది స్నేహకు. ఆ పేరు అనేది చెడగొట్టుకోవద్దని దయచేసి మేము వీడియో ముఖంగా చెప్తున్నాం. చూసుకోవచ్చు, ఒక్కసారి కర్మన్ఘట్లోని స్నేహ అవుట్లెట్ వద్ద మిగతా షాపుకు సంబంధించిన నిర్వాహకులు ఆందోళన చేయడంతో కూడా చెల్లాచెదరిన పడిన పరిస్థితి కనిపిస్తూ ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాప్ సంబంధించిన నిర్వాహకులంతా ఆందోళన చేస్తుంటే స్నేహ అవుట్లెట్ సంబంధించిన కంపెనీ పౌల్ట్రీ సంబంధించిన అవుట్లెట్ ఓపెన్ చేయడం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆందోళన దిగిన పరిస్థితి. ప్రస్తుతానికైతే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కూడా చికెన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు వచ్చారు. దీంతో వారితో వివాదానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనతో మాట్లాడదాం. స్నేహ చికెన్ షాప్ సంబంధించిన పౌల్ట్రీ కంపెనీ అవుట్లెట్ నిర్వాహకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎందుకు ఒకవైపు చికెన్ షాప్ సంబంధించిన నిర్వాహకులేమో మార్జిన్ తగ్గిందని ఆందోళన చేస్తున్నారు, వాస్తవం ఏంటి? సార్, వీళ్ళు ఫస్ట్ తారీఖు నుంచి స్వచ్ఛందంగా బల్బునిచ్చారు. కారణం ఏంటంటే మార్జిన్లు లేని కారణంగా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చామని అంటున్నారు. వాళ్ళు వాదించే దానిలో అర్థం లేదు. మార్జిన్లు ఉన్నాయి కాబట్టే మేము బంద్ చేయకుండా, కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం మేము షాప్స్ ఓపెన్ చేశామండి. మార్జిన్ తగ్గిందంటారు? ఏం తగ్గలేదండి. అఫీషియల్గా పేపర్లో 50 రూపాయలు ఉందండి. అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడే సార్, ఇప్పుడు మార్జిన్ లేదంటున్నా కదా, ఒక ఇద్దరిని కూర్చొని ఇప్పుడు లెక్కలు తీద్దాము. 1 ఇయర్ ఒక రోజు కాదు, ఈ మంత్ మొత్తం తీద్దామా, ఇయర్ తీద్దామా? మంత్ కాదు, ఇయర్ తీద్దామా, మొత్తం తీద్దాము. అన్ని మాట్లాడారు. ఒక చిన్న లాజిక్, మార్జిన్ లేవు కదా, 30-40 రూపాయలు మైనస్ చేసి ఎందుకు ఎవరు అమ్మమని చెప్పారు? ఒక చిన్న లాజిక్ ఏనండి. అమెరికన్ సిగరెట్ డబ్బా 12 రూపాయలు ఉంటే వాడు మార్కెట్లో 20 రూపాయలు అమ్ముతున్నాడు. అవునా, నిజమా కాదా? ఎవరి లేకంలో పేపర్ స్టేట్మెంట్ అనేది ఎవరు ఇయ్యాడు? లక్షల కోట్లు బిజినెస్ చేసే గోల్డ్ బిజినెస్ ఓడియాడు, కార్ల షోరూమ్ ఓడియాడు, బట్టల షాపులో ఒక రేటు నాది ఇంత ఫిక్స్ చేయడు. అట్లాంటిది మన చిన్న బిజినెస్ అయినా కూడా పేపర్ రేట్ ఇస్తున్నారు. ఆ రేటు కట్టుబడి మీరు ఎందుకు అమ్మకుండా మీరు కస్టమర్లకు అలవాటు చేసి ఇవ్వాలి, నాకు మిగిలినప్పుడు 40 రూపాయలు మార్జిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మీకు పేపర్ రేట్ స్టేట్మెంట్ ఉంది కదా, అదే పేపర్ రేట్ మీరు పెట్టుకోండి. యూనియన్ ఉన్నాయి కదా, యూనియన్ ఫిక్స్ చేయండి. ఈ రేట్ కంటే తక్కువ అమ్మితే 1,00,000 రూపాయలు ఫైన్, 30 రోజులు, ఇవన్నీ మీరు చేయండి. మీరు పెట్టుకోలే, మీరు ఫాలో అవుతలేరు. ఇప్పుడు అది ఫాలో సంబంధించి కూడా ఆందోళన కొనసాగుతుంది. వైపు పౌల్ట్రీ సంబంధించిన కంపెనీ అవుట్లెట్ నిర్వాహకులు చెప్పేది చికెన్ షాప్ సంబంధించి చెప్పినందుకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో చాలా చోట్ల కూడా చికెన్ షాపులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఆ పౌల్ట్రీ కంపెనీకి సంబంధించిన అవుట్లెట్లు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తెరుచున్న పరిస్థితి. ఖచ్చితంగా తమ బంధుకి పౌల్ట్రీకి సంబంధించిన కంపెనీ అవుట్లెట్లు కూడా సహకరించాలంటూ చికెన్ షాప్ నిర్వాహకులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా అన్ని చికెన్ షాపులు బంద్ అయిన పరిస్థితి.